ब्रह्मदेवाय नमः। ओम 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 ब्रह्मदेवाय नमः। ओ परमपिता ब्रह्मदेवा, తారక పుత్రులు, ఆ ముగ్గురు తారక పుత్రులు మీ వరప్రాప్తి పొంది విధ్వంసాన్ని మళ్లీ మొదలు పెడతారు. వారి తండ్రి తారకాసుడు మొదలెట్టినట్లే ఆ ముగ్గురు తారక పుత్రులు మానవుల దేవతల అందరి శాంతిని భంగం చేసేస్తారు. తమరు వారికి వరాలను ఇవ్వకూడదు పరమపిత. అదే మనందరికీ శ్రేయస్కరం ప్రభు. నారాయణ నారాయణ, తమరు మౌనం వహించారేం పరమపిత? మౌనం వీడితే నిజం బయటపడుతుంది నారదా. నిజం అప్రియంగా ఉంటుంది కదా. ప్రియమైన అసత్యం కంటే అప్రియమైన నిజం అధిక శ్రేయస్కరం పరమపిత. తమరు అదే చెప్పండి. వినండి దేవతలారా, వరాలు ఇవ్వడం నాకు స్వాభావికం కాదు, ఒక బంధం అది. సురాసురులెవ్వరికీ నేను చెప్పలేదు నా తపస్సు చెయ్యమని కాని, నా వరాలను పొందమని కాని. ఎవరు తపస్సు చేసినా దానికి ప్రతిఫలం ఇవ్వడానికి నేను వచనబద్ధుని. మరి ఇక మా సంగతి ఏమిటి బ్రహ్మదేవా? అదైతే భవిష్యత్తుకే తెలియాలి. మరి మీ ఈ దీనస్థితి చూసి నాకు మహాశ్చర్యంగా ఉంది. ఆ అసురుడు తపస్సు చేసి సామర్థ్య సఫలతలకై వరాలు పొందాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ దేవతలు వారి తపస్సుకు భయభీతులై చింతిస్తూ తమ ఆత్మబలాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిని పరికిస్తే దేవాసురుల భవిష్యత్ ఏమిటో తెలుస్తోంది. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ఓం ఓం బ్రహ్మదేవాయ బ్రహ్మదేవాయ నమః. నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. భక్త తారకాక్ష, బ్రహ్మదేవాయ కమలాక్ష, ఓం విద్యున్మాలి, కళ్ళు తెరవండి వత్స. ఓం బ్రహ్మదేవాయ నమః. తమ దర్శన భాగ్యం వల్ల మేము ధన్యులం బ్రహ్మదేవా. మా ఆరాధన ఫలించింది. మా తపస్సు సఫలమైంది బ్రహ్మదేవా. అవును సాధకులారా, మీ తపస్సు సఫలమయ్యింది. కోరుకోండి, ఏ వరాలు కావాలి? మా పూజ్యపిత తారకాసురునిలాగా మమ్మల్ని కూడా అమరులయ్యేట్లు వరవివ్వండి బ్రహ్మదేవా. అవును, మమ్మల్ని ఎవరు చంపకుండా. మేము అమరులం కావాలి బ్రహ్మదేవా. అటువంటి వరం ఇవ్వడం విధి విధాన రీత్యా అసాధ్యం. అమరుల వాళ్ళనే వరం కాకుండా ఇంకేదైనా కోరుకోండి. తారకాక్ష, ఏదైనా మంచి వరం త్వరగా కోరు. అవును భ్రాతశ్రీ, ఇంకేదన్నా కోరండి.
మాకు 3 అభేద్య దుర్గాలను వరంగా ఇవ్వండి బ్రహ్మదేవా. అవి స్వర్ణ, రజత, లోహాలతో నిర్మించాలి బ్రహ్మదేవా. ఆ 3 పురాలు ఆకాశంలో ఒకదాని మీద ఒకటి ఉండాలి బ్రహ్మదేవా. అవి దేవతలకు సైతం అదృశ్యంగా ఉండాలి. మా వధ కేవలం పరమశివుని వలనే జరగాలి. అప్పుడు ఉత్తమ ముహూర్తాన పుష్య నక్షత్రంలో స్వర్ణపురం, రజతపురం, లోహపురం 3 ఒకదానితో ఒకటి కలవాలి. తథాస్తు. నేను శీఘ్రంగా ఈ 3 అభేద్య పురాల నిర్మాణం అసురుల శిల్పి మయాసురుడి ద్వారా పూర్తి చేయిస్తాను. మన కోరిక ఫలించింది భ్రాతశ్రీ. మనం కోరుకున్న వరం లభించింది. 3 పురాలు లభించాయి. స్వర్ణపురం, రజతపురం, లోహపురం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. నంది, పరమేశ్వరులేరి? మాత, తమకే ఏమీ తెలియకపోతే ఇక నాకేమి తెలుస్తుంది? ఏమిటి, తమరకు కూడా చెప్పలేదా? తమ మనసులోని మాట ఎప్పుడైనా ఎవరితోనైనా చెప్పి వెళ్ళారా? బహుశా ఒకవేళ ఎవరైనా భక్తుని పిలుపు విని పరుగెత్తుకుని వెళ్ళారేమో. పతి పరమేశ్వరాయ నమో నమః. విష్ణుప్రియ దేవీ మాతా మహాలక్ష్మికి జయము. విష్ణుప్రియ దేవీ మాతా మహాలక్ష్మికి జయము. దేవి లక్ష్మి, తమరు ఇక్కడ? ఏ ఇందులో ఇంత ఆశ్చర్యపడేందుకు కారణమేముంది? నేనిక్కడకు రాకూడదా? ఎందుకు రాకూడదు? తప్పక రాగలరు, కనుకనే వచ్చారు. రండి, మీకు మా స్వాగతం. ఇప్పుడు చెప్పండి, ఈవేళ కైలాసానికి ఎలా వచ్చారు? గత కొన్ని దినాలుగా శివశంకరుడు మరి శక్తి స్వరూపిణి అయిన పార్వతుల దర్శనాకాంక్ష మనసులో పదే పదే కలిగింది. అందుకే వచ్చేసాను. అయితే శ్రీ మహావిష్ణువు సమాచారం ఏమిటి? వారు ఎల్లవేళలా యోగమాయా సమాధిలో లీనమై ఉంటారు. నాతో మాట్లాడడానికే సమయం దొరకదు. శివశంకరులేరి? సమాధి స్థలం ఖాళీగా ఉంది. ఏమిటో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు? రండి. దేవి సరస్వతి, వీణాపాణి మహాదేవి సరస్వతీ మాతకు జయము. వీణాపాణి మహాదేవి సరస్వతీ మాతకు జయము. రండి దేవి సరస్వతి, తమరికి స్వాగతం. ఎంత శుభ సమయం! ఒకరు దర్శనానికని వస్తే ఇద్దరిదయ్యింది. అవును దేవి సరస్వతి, లక్ష్మీదేవికి మా శివపార్వతులు ఇద్దరి దర్శనాకాంక్ష ఇక్కడకు తీసుకుని ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, మిమ్మల్ని ఎలాంటి ఆకర్షణ ఇక్కడికి లాక్కుని వచ్చింది? ఆకర్షణ కాదు, వికర్షణ అనండి. మీకిద్దరికీ తెలిసిందే కదా, బ్రహ్మదేవులు 3 తారకపుత్రులకు 3 అభేద్య దుర్గాలను ప్రసాదించి అసురుల శక్తి పెరిగే అవకాశం పెంపొందించారని. అయితే చింత ఎందుకు? బ్రహ్మదేవులు అసురుల యందు సదా కృపాళులే కదా. వారి కృప వల్ల అసురులు కూడా సదా అనుచిత లాభాన్ని పొందారు. ఇప్పుడు వాళ్ళ శక్తిని కూడా తీసుకుని స్వర్గం మీద పునరాక్రమణం చేసి ముల్లోకాల్లోనూ అత్యాచారాల దురాచారాల అంధకారం ప్రసారిస్తూ ఉంటారు. అదే భయం. అందువల్లనే నేను పరమేశ్వరుని వద్దకు వచ్చాను. ఏదైనా ఉపాయం చెప్తారేమోనని. అయితే మరి మీరు పరమేశ్వరుని వద్దకు ఉపాయానికే వచ్చారన్నమాట, మమ్మల్ని కలుసుకోవాలని కాదు. మమ్మల్ని కలుసుకోవాలనే వాంఛ కలగదా మీ మనసులో? ఎందుకు కలగదు? ఎంతగానో కలుగుతుంది. అసురుల తపో నినాదాలు, దేవతల ఆక్రందనలతో బ్రహ్మలోకం గింగిరిస్తూ ఉంది. బ్రహ్మదేవులతో పాటు అవన్నీ నేను కూడా విని సహించవలసి వస్తోంది. చాలు చాలు, అక్కడి నుంచి పారిపోవాలని ఉంటుంది. కానీ నా శక్యం కాదు. ఎందుకు శక్యం కాదు? బ్రహ్మదేవుని పట్టుకుని కూర్చోపెడతారా? జ్ఞానం విద్య ప్రసాదించాల్సిన
నా బాధ్యత నన్ను పట్టుకొని ఆపుతోంది. బ్రహ్మదేవులు నేడు మౌనధారణ చేసి ధ్యానమగ్నులయ్యారు. అందువల్ల నేను ఇటుచ్చేశాను. ధ్యానమగ్నులై మరి పరమేశ్వరులు కూడా ఉంటారే. మరి నేను వారితో ఏదైనా చర్చించాలనుకుంటే ప్రతి క్షణం ఎదురు చూడాల్సిందే. మరి నా దశ మీరిద్దరిదిలాగే ఉంది. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో పడితే తొందరగా లేవరు. అంటే మన ముగ్గురి భర్తలు విచిత్రమైన అనన్యులు. వీరి విచిత్రం కూడా విచిత్రమైనదే. సమాధానం కోరుతూ ఏదైనా ప్రశ్న వేస్తే దాటించి వేస్తారు, మందహాసం చేసి వదిలేస్తారు అంటారు. దేవి, ఇప్పుడింకా సమయం రాలేదు, సమాధానం కోసం నీవు వేచి ఉండాలి అని. ఇక ఇంతలో ప్రవేశిస్తాడు నారదుడు. నారాయణ నారాయణ అంటూ ఇంకా అంటాడు, పరమేశ, ముల్లోకాల్లోనూ తమరి లీలయే వ్యాప్తించి ఉంది. ధరిత్రిలోని ఒక్కొక్క రేణువు తమ నామస్మరణయే చేస్తోంది. ప్రభు, తమరి లీలలు అపారమైనవి. దేవి సరస్వతి, మీరు మీ యొక్క ప్రతిభను ప్రదర్శించనే లేదే? తప్పక చేసేదాన్ని. విద్యా జ్ఞాన ప్రసారాల బాధ్యత నా నెత్తి మీద లేకపోయినట్లయితే. ఇక ఇప్పుడైతే బ్రహ్మదేవులు తారకపుత్రులకు వరాన్నిచ్చి నన్ను చింతలో పడేశారు. దేవతలు ఏమవుతారు? దేవి సరస్వతి, తమరు జ్ఞానదేవతలై ఉండి కూడా ఆ వరం రహస్యం ఇంకా అర్థం చేసుకోలేదు. మీరు దేవతల కోసం చింతించకండి. వారు పూర్తిగా సురక్షితులై ఉన్నారు, ఉంటారు కూడా. ఇదేమిటి? శివశంకరుల దర్శనం అవగానే బయలుదేరారు మీ ఇద్దరును. బ్రహ్మదేవుని వరానుసారంగా తారకాసురుని ముగ్గురు పుత్రులకు వారి మనోవాంఛిత ఫలం ప్రాప్తించింది. శిల్పకారుడైన మయాసురుడు ఆ ముగ్గురు తారకపుత్రులకు 3 అభేద్య దుర్గాలను నిర్మించాడు. స్వర్ణపురం, రజతపురం, లోహపురం అనే 3 దుర్గాలు ఆకాశంలో ఒకదానిపై ఒకటి నిలిచి ఉన్నాయి. అవి దేవతలకు అదృశ్యం కూడా. శిల్పకారుడు మయాసురుడు తారకాపుత్రులకు త్రిపురను చూపించేందుకు ఆకాశ మార్గాన ప్రయాణం అవుతాడు. రాజ తారకాక్ష, కమలాక్ష, విద్యున్మాలి, మీ ముగ్గురు కోసం నేను ఈ స్వర్ణపురం, ఆహా, అద్భుతంగా ఉంది. రజతపురం, అనూహ్యం, దృఢంగా గొప్పగా ఉంది. ఇంకా లోహాపురం, సుందరం, సురక్షితం కూడా. ఈ 3 పురాల నిర్మాణం నేను మీకోసమని చేశాను. ఈ 3 కూడా అద్భుత దుర్గాలు. ఇవి త్రిపుర అనే పేరుతో రాజులుతాయి. అవును శిల్పి మయాసుర, ఈ దుర్గాలు నిస్సందేహంగా అద్భుతమైనవే. బ్రహ్మదేవుని వరం దొరికినందువల్ల ఈ 3 పురాలని ఏ శత్రువు కూడా ఆక్రమించలేడు. వీటి లోపల మనం సదా సురక్షితం. బ్రహ్మదేవులు మనం శివుని చేతిలో మరణిస్తామనే భవిష్యవాణి తెలిపారు. మనం ఎలా సురక్షితం? మన బుద్ధిని ఉపయోగించి మనం శివుని ఆరాధన ఆరంభించాల్సి ఉంటుంది. ఎందుకు? శివారాధన మనం ఎందుకు చేయాలి? అలా చేస్తే శివుని మనసులో మన యందు శత్రుభావం ఎప్పటికీ కలగనే కలగదు. కలిగినా గాని శివుడు మనకేమీ హాని చేయగలడు. మనం ఇక్కడ త్రిపురలో సురక్షితంగా ఉంటాం. మన కోసం ఇక్కడ దాకా ఏ శత్రువు రానే రాలేడు. మతి పోయినట్లుంది మీ ఇద్దరికీను. ఇప్పుడే అన్నారు కదా, శివుని చేతిలో మరణిస్తామనే భవిష్యవాణి బ్రహ్మదేవుడు చెప్పారని. అయితే మనం ఎలా సురక్షితం? ఇప్పుడే మీరన్న మాటను మీరే ఖండిస్తున్నారా? ఏమైనా సరే మేము శివారాధన మాత్రం చేయం. అవును, మేము చెయ్యం. నేను మీ ఇద్దరికన్నా పెద్దవాణ్ణి.
అందువల్ల మంచి చెడ్డలు నాకెక్కువ తెలుసు. నేను చెప్పినట్లు మీరు చెయ్యవలసిందే. మీ ఇద్దరికి అన్నయ్యగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. మీరు కూడా నాతో పాటు శివారాధన చేసి తీరాల్సిందే. జ్యేష్ఠ భ్రాత ఆజ్ఞను ఉల్లంఘించలేము. అవును, మనం ముగ్గురు కలిసి శివారాధన చెయ్యాలి. శివారాధన చేసే ముందు తమ తమ పురాలను తిలకించండి అసురరాజా. తారకాక్ష, రండి, మిమ్మల్ని ఆ స్వర్ణపురం తీసుకెడతాను. ఇప్పుడు మనం బ్రహ్మదేవుని శరణు కోరి తీరాల్సిందే. ఇంకా వేరే ఉపాయం కూడా ఏముంది? రండి వెళ్దాం.